జై శ్రీరామ్. ఈరోజు అంజనాద్రి కొండ గురించి చెప్పుకుందాం. అంజనాద్రి, అంజనాద్రి బెట్ట అని కూడా అంటారు. భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో హంపి సమీపంలో ఉంది. హనుమాన్ హళ్ళి అంటే హనుమంతుడి గ్రామం అని అర్థం. ఇది హనుమంతుడి జన్మస్థలం. హిందూ మతం ప్రకారం హనుమంతుడు అంజనాదేవికి జన్మించాడు కాబట్టి హనుమంతుడిని ఆంజనేయుడు అని కూడా పిలుస్తారు. మరియు అతని జన్మస్థలం ఆంజనేయాద్రి, అంజనాలకొండ. ఇది గంగావతి తాలూకాలో ఉంది. ఆ కొండ పైభాగంలో హనుమాన్ ఆలయం ఉంది. దీనికి దాదాపు 575 మెట్లు ఉన్నాయి. ఈ ఆలయంలో రాతితో చెక్కబడిన హనుమంతుని విగ్రహం ఉంది. సమీపంలో రాముడు మరియు సీతా మందిరాలు మరియు అంజనా ఆలయం కూడా ఉన్నాయి. ఈ ప్రదేశం పురాణాలలో కిష్కింధగా పిలువబడుతోంది. ఈ కొండ హంపికి చాలా దగ్గరగా ఉంది. ఇక్కడ మీరు రాతి రథం, హనుమాన్ ఆలయం, యంత్ర హనుమాన్ ఆలయం, రాముడు మరియు హనుమంతుడు మొదటిసారి కలిసిన ప్రదేశం మరియు ఎన్నెన్నో చూడవచ్చు. ఈ ప్రదేశం అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఆంజనేయ స్వామి చాలా పుట్టిన ప్రదేశం కాబట్టి చాలా పవర్ఫుల్ ప్లేస్ అన్నమాట. అది ఆ మెట్లు ఎక్కడం చాలా కష్టం. అయినప్పటికీ కూడా ఎక్కడ దూరం నుంచి కూడా ప్రజలు వచ్చి ఆ స్వామిని దర్శించుకుని వారి యొక్క కోరికలు తీర్చుకుంటున్నారు. అక్కడ ఏదనుకుంటే ఆ పని జరుగుతుందని ప్రజల యొక్క నమ్మకము. కాబట్టి ఆంజనేయ స్వామి అక్కడే పుట్టాడని పురాణాల్లో చెప్పబడింది. చాలా చోట్ల చెప్తున్నారు. ఇది కర్ణాటక రాష్ట్రంలో హంపి దగ్గరలో ఉంది. అందుచేత అక్కడ చూడండి, చూస్తే కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. ఆ కొండలు ఎక్కడం కూడా చాలా కష్టం. అయినా కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ ఎంతోమంది భక్తితో పులకించిపోతూ ఆ యొక్క కొండల మెట్లను ఎక్కుతున్నారు. హనుమాన్ జై శ్రీరామ్ అనే మాట, జై ఆంజనేయ అనే మాట మారుమోగిపోతుంది కొండలపై. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా చాలా ఆ శక్తి కూడా భగవంతుడు ఇస్తున్నాడు. అసలు వెళ్ళలేమనుకునే వాళ్ళు కూడా వెళ్ళగలుగుతున్నారు. మేము కూడా అలాగే ఆ మెట్లు ఎక్కలేమని అనుకున్నాము. కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాను నేను. అయినప్పటికీ కూడా మళ్ళీ ఇంకో మార్గంలో రెండో మార్గం కూడా ఉంది. అటు సైడ్ కూడా వెళ్ళి చంటి పిల్లలు కూడా ఎక్కుతున్నారు. ఎక్కి అదంతా మహిమ అంతా ఏంటి, స్వామి యొక్క మహిమ. 575 మెట్లు ఎక్కడం అంటే మామూలు విషయమా? అందుచేత అందులోనూ ఆంజనేయ స్వామి ప్లేసు, ఆంజనేయ స్వామి పుట్టిన ప్లేస్ అంటే అంత పవర్ఫుల్ ఆంజనేయ స్వామి యొక్క పవర్ ఉంటుందన్నమాట అక్కడ. అందుచేత అది చూడడం కూడా మహా అద్భుతము. అది దేవుని యొక్క కృప ఉంటేనే కానీ అక్కడికి వెళ్ళలేరు. మేము కూడా స్వామి యొక్క కృపతో ఆ యొక్క కొండను చూడగలిగాము, ఆ స్వామి దర్శించుకోగలిగాము. మా చిన్న బాబు, మా మనవలు కూడా చూసి స్వామి దర్శనం చేసుకుని ఆయన కృపకు పాత్రలయ్యారు. కాబట్టి అందరూ కూడా ఏ మాత్రం అవకాశం ఉన్నా దర్శించండి. వెళ్ళలేని వాళ్ళు కనీసం ఈ వీడియో చూసి తరించండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలా చేయడం వల్ల కూడా మీకు మంచిదవుతుంది. జై ఆంజనేయ. ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్ష విషయాలు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము. ఆ మెట్లు చూడండి ఎంత, ఆ మార్గం ఎంత ఎలా ఉంటుందో. సో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.